సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పింఛన్ లబ్ధిదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ పంపిణీ 100% విజయవంతమైందని కితాబిస్తున్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ వారికి నచ్చిన సమయంలో అందజేసేవారని లబ్ధిదారులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ పంపిణీపై మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సామాజిక పింఛన్ల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా పింఛన్దారులందరికీ కూడా పాతగా ఏదైతే గత 3 నెలలతో పాటు 3,000 మరోవైపు పెంచిన 3,000తో పాటు 4,000 మొత్తం 7,000 రూపాయలు పింఛన్ మొత్తం అందరినీ కూడా అందించే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మొత్తం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం వృద్ధులు, వికలాంగులు మొత్తం అందరికీ కూడా అధికారులు, సచివాలయం అధికారులంతా కూడా దగ్గరుండి మరోవైపు కూటమి నాయకులంతా కూడా దగ్గరగా ఉండి కూడా ఈ సామాజిక పంపిణీ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు పింఛన్ కూడా అధికారులు, సచివాలయం అధికారుల సమక్షంలో కూడా వీరంతా కూడా ఎక్కడికక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. అమ్మ, మీకు ఏమనిపిస్తుంది? ఒకేసారి 7,000 తీసుకున్నారు కదా, సంతోషం అనిపిస్తుంది. అన్ని బాగా చూసుకుంటే అదే చాలు ప్రజలకి, అంతే. మరి ఇంకే గతంలో ఎంత వచ్చిందమ్మా మీకు? అమ్మ, ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు ఒకేసారి 7,000? ఆనందం బాబు. కష్టాలకు సుఖాలు బాగా ఆదుకుంటున్నారు వాళ్ళు. ఆ బాబు వచ్చిన తర్వాత 2,000 ఇచ్చేవారు. తొలి 200 ఇచ్చేవారు. 2,000 దాకా 1000 చేశారు. 1000 దాకా 2,000 చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1000 రూపాయలను 5 సంవత్సరాలకు వేసారు. ఇప్పుడు ఒకేసారి 4,000 చేశారు. ఈ నెలలో 3,000 ఇచ్చారు. 7,000 గౌరవ ఉద్యోగస్తులు కూడా ఇలా జరగదు. మాలాంటి కష్టాలు ముసలి బాగా ఆధార పెట్టాడు. అతని జీవితంలో మారకూడదు బాబు. అతను వచ్చి బాబు వచ్చాడంటే మాకు అందరూ సంతోషం. గవర్నమెంట్ జీతం లాగా వచ్చింది బాబు. మా తిండికి, మందులకి, అన్నిటికీ మీరు బాగా చూశారు బాబు. మాకు ఎంత సంతోషంగా సరదాగా ఉంది బాబు. మీ దయ. గతంలో ఎంత వచ్చిందమ్మా? 200 ఇచ్చారు. అంతకుముందు తర్వాత 2,000, అలాగే 3,000, ఇప్పుడు 7,000 అంటే గవర్నమెంట్ జీతం లాగా ఉంది బాబు. మీ దయ్యా బాబు. ఏమనిపిస్తుంది? 7,000 మీకు అవసరాలకి అన్ని సరిపోతాయి, పనికి వస్తున్నాయి బాబు. ఎంతో ఆనందంగా ఉంది బాబు. పండగ చేసుకున్నట్టుంది మాకు ఇవాళ. ఇప్పుడు 200 నుంచి 1,000 రూపాయలు బాబు చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ 2,000 రూపాయలు, తర్వాత 3,000 రూపాయలు. ఆయన పెంచుతామని, జగన్ పెంచుతామనేసి 250 సంవత్సరానికి ఒక సంవత్సరం అయితే పూర్తిగా ఇవ్వలేదు. అలాగా ఇప్పుడు 4,000 ఒకేసారి 7,000 తీసుకునేసరికి మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ, ఎలా ఉందమ్మా? 4,000 పెంచారు కదమ్మా. సార్ సంతోషంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు వచ్చి ఇచ్చాడు మాకు అందరికి చాలా సంతోషం. మందులకి కొడుకులు చూడకపోయిన వాళ్ళకి చూస్తారు. చంద్రబాబు నాయుడు చాలా సంతోషం సార్. ఆయనకి ఇవ్వడం వల్ల మాకు పెన్షన్ ఇంటికి వచ్చి ఈరోజు ఫుల్గా ఇంట్లో పరిస్థితి మొత్తం మారిపోయినట్టే ఉంది. పండగలాగా పిల్లల విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా, అద్దెల విషయాలు మొత్తం టోటల్గా అన్ని విషయాల్లో చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సార్, ఎలా ఉంది? మీరు ఒకేసారి 7,000 తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది బాబు. 3,000 ఇచ్చేవారు అప్పుడు, అది 4,000 చేశారు. బాబు 7,000 ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి దండం పెట్టండి. ఎవరికి? ఎవరికి? చంద్రబాబు నాయుడికి. మరి ఇంకోటికి ఎందుకా? ఇల్లు నిలబెట్టరు కాబట్టి. ఆయన నువ్వు బాగుండాలి, నువ్వు ఎలాగున్నా. ఓకే. ఎంత ఇచ్చారు మీకు ఈ నెల? బాబు 7,000. ఏమనిపిస్తుంది బాబు? చాలా సంతోషం. మరి మా ఖర్చులకి తర్వాత చాలా ఏదైనా కొనుక్కుంటాం, తింటాం, లేకపోతే మందులు అంటే ధైర్యం. లబ్ధిదారులు అయితే మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి 4,000 నుంచి పాతి 3,000 ఇవన్నీ తీసుకోవడం, 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ తీసుకోవడం పట్ల కూడా వీళ్ళంతా కూడా ఆనందం చేస్తారు. ఇక్కడ మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఒకేసారి 7,000 తీసుకోవడం? చాలా ఆనందంగా ఉంది. మందులకి, అవసరాలకి అన్నిటికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. సచివాలయ అధికారులు ఉన్నారు సార్. ఈ రోజు పంపిణీ ఏ విధంగా జరుగుతుంది సార్?
పంపిణీ మాకు గౌరవ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ 6 గంటల నుంచి కూడా సచివాలయ సిబ్బంది అంతా ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా అందరం స్టాఫ్ అంతా కూడా వార్డులోనే ఉన్నాం. మొత్తానికి మాకు డైరెక్ట్గా వీళ్ళని కలుసుకోవడం, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇంత ముందు వరకు 3000 ఇచ్చే పెన్షన్ ఉండేది, వికలాంగులకి మొత్తం 6000 జరిగింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ లేదా వితంతు పెన్షన్స్ కానీ ఇవి కూడా 4000 జరిగింది. అంతేకాకుండా గత 3 నెలలుగా ఏదైతే ఇంతకుముందు సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం 4000కి గత 3 నెలలు కలుపుకొని 7000 పెన్షన్స్, మొత్తం 3000 6000 పెన్షన్స్ అన్ని కలుపుకొని కూడా ప్రతి ఒక్కరికి ఫుల్ అమౌంట్ ఇస్తున్నాం. అండ్ చూస్తూ ఉన్నారు కదా మొత్తం హడావిడి అంతా కూడా కొలహాలంగా ఉంది, పంచుతూ ఉన్నాం. అందరం సిబ్బంది అంతా కూడా అక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా సరే అంత చేసుకుంటూ వెళ్తున్నాం. మొత్తం అధికారులు కూడా ఉదయాన్నే ఇక్కడ 5:30 సమయంలోనే వచ్చారు. ఎక్కడికక్కడ సచివాలయం నుంచి కూడా మొత్తం అంతా వచ్చి కూడా వారు ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ మా కొంతమంది కూటమి నాయకులు కూడా ఉన్నారు. సార్ ఏ విధంగా జరుగుతుంది పంపిణీ కార్యక్రమం? మీరు కూటమి నాయకులు కదా. పెన్షన్ పంపకాలు అనేది పండగ వాతావరణంలో ప్రజల మధ్య జరుగుతుందండి. వృద్ధులు, వికలాంగులు, వితంతులు కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏదైనా అభివృద్ధి అయినా సంక్షేమైనా అయిన తర్వాతే ఈరోజు గతంలో 200 ఉన్న పెన్షన్ కూడా 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 నెలల ముందు నుండి కూడా 3000 ఇస్తూ ఈ నెల జూలై 1వ తారీఖుని 1000 రూపాయలు పెంచుతూ కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రజల సంక్షేమం చూడాలన్నా, ప్రజల మంచి చెడ్డ చూడాలన్నా, అభివృద్ధి చూడాలన్నా చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అవుతుందో ఆయనే చేయగలడు, ఆయన అయితేనే చేస్తారని పేద ప్రజల తాలూకా అభిప్రాయం. అదే అభిప్రాయంతో ఆయనకి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ ఒక మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోలో లేని పెన్షన్ పెంపకం ఈరోజు మొట్టమొదటిసారిగా పెంపకం చేసి ప్రజలందరికీ కూడా 65 లక్షల దగ్గర 70 లక్షల మందికి పెన్షన్ల పంపకాలు ఈరోజు ముమ్మరంగా పండగ వాతావరణంలో జరుగుతుంది. ఆయన ఏప్రిల్ ముందే చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఇచ్చిన మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు, అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అక్కడ దేశ ప్రధాని మోదీ గారు, ఇది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. వీరందరి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు నిజంగా పండగ చేసుకుంటున్నారు. పండగ వాతావరణం నెలకొంది. మీరు చూశారు, మీరు చాలామంది లబ్ధాలను కూడా అడిగారు, అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని. బాబు మాకు ఈ ఇచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మా మందులకు వాడుకుంటాం, మన వాళ్ళకి చాక్లెట్లు పంచుకుంటాం, మేము సంతోషంగా ఉంటామని మీకు చెప్పడం జరిగింది. ఇది ప్రజల మాట, మేము చెప్తుంది కాదు. ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా నమ్మి విశ్వసించి ఓట్లు వేశారు. వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తాం. ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాలి, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి. అట్లాగే ఈవేళ రేపు కూడా ఈ పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మొత్తం చూస్తే చాలా వరకు అధికారులు కూడా ఉదయం 5:30 గంటలకే వీధుల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి కూడా పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు కూడా ఇస్తున్నారు. చాలా వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కని మంచి వాతావరణంలో కూడా పింఛన్ కార్యక్రమం జరుగుతుంది. నారాయణ రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.